హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక సీనుని అలాగే ఆద్యని పక్కకు తీసుకువెళ్ళి జానకి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. సీనయ్య, అయినా నువ్వు ఆద్య కాలేజీ దగ్గరకు ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, ఆద్యని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అత్తయ్య. ఆద్యని దూరం చేసుకుని బ్రతకడం నా వల్ల కావట్లేదు అని చెప్పి సీను అంటూ ఉంటాడు జానకితో. అప్పుడు వెంటనే జానకి, నువ్వు చేసిన తప్పుకి ఆద్య శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇంకా ఆద్య దగ్గర ఏముంది సీనయ్య? తను అన్నీ కోల్పోయి తన ప్రాణం మాత్రమే తన దగ్గర మిగిలి ఉంది. ఆ ప్రాణం కూడా లేకుండా చేసి ఈ తల్లికి అన్యాయం చేయొద్దు సీనయ్య అని అంటూ ఉంటే, తను మాత్రమే ప్రాణాలతో ఉందా? నేను లేనా? తను ఒక్కతే బాధపడుతుందా అత్తయ్య? నేను బాధపడట్లేదా అని చెప్పి సీను అంటూ ఉంటే, ఆద్య జానకి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది, ఏది ఏమైనా నువ్వు చారు మెడలో తాళి కట్టావు. ఆదిని మర్చిపోయి చారుతో కాపురం చేయడం తప్ప నువ్వు ఇంకొకటి ఏమీ ఆలోచించకూడదు సీనయ్య అనగానే, లేదత్తయ్య, నా వల్ల కాదు, చావనైనా చేస్తాను, కానీ చారుని భారీగా అంగీకరించలేను. ఆద్యని నా జీవితంలో నుంచి మర్చిపోయే అంత జ్ఞాపకాలని నేను సంపాదించుకున్నాను. నా జ్ఞాపకాలని, తన ప్రేమని దూరం చేసుకొని తను ఉండగలుగుతుందా చెప్పండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఆద్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మరిక నిజంగా ఆద్యని దూరం చేసుకొని జానకి సీనుని బ్రతకమని చెప్తుంది కాబట్టి మరి సీను చారుతో కాపురం చేయలేక, అలాగే ఆద్యని మర్చిపోలేక సీను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్యతో జానకి ఈ విధంగా అంటూ ఉంటుంది, కొంచెం అయితే కొంపలు అంటుకుపోయాయి ఆద్య. సమయానికి ఆ పద్మ వచ్చి చారు చేతిలో ఉన్న ఫోనుని నేలకేసి కొట్టకపోతే ఆ ఫోటో మీ పెద్దనాన్న వరకు చేరేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఇందులో నా తప్పేమీ లేదు పెద్దమ్మ. సీనుకి ఎన్నిసార్లు చెప్పినా నా వెంట పడొద్దని వినట్లేదు. నేను లేకుండా బ్రతకలేనని అంటున్నాడు. కాలేజీకి వెళ్తే కాలేజీ దగ్గరికి వచ్చాడు. తనే వద్దన్నా ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే, సీనయ్య తప్పు చేసినా నువ్వే శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదమ్మా ఆద్య అని చెప్పి ఈ విధంగా జానకి అంటూ ఉంటుంది. ఇకపోతే పద్మతో మాత్రం చారు గొడవ పడుతూ, అయినా ఫోన్ పగలగొట్టకుండా చిన్నగా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే, చిన్నగా చెప్తే నువ్వు వినే రకంని కాదు కదమ్మ చారు అని చెప్పి ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది. అవునులే వదిన అన్నది కూడా కరెక్టే అని చెప్పి ఈ విధంగా పార్వతి కూడా పద్మకే సపోర్ట్గా మాట్లాడుతుంది. వెంటనే ఇక పద్మ ఇలా అంటూ ఉంటుంది, ఫోన్ కావాలంటే మీ నాన్నని తీసుకురమ్మను అని అంటూ ఉంటే, ఫోను ఒక్కటే కాదత్తయ్య, నాకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా తెప్పించుకుంటాను అని చెప్పి ఈ విధంగా చారు తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే సీను ఇంటికి వస్తాడు. తన రూమ్లో కూర్చొని ఉండడంతో చారు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి బావా, ముచ్చట్లు అయిపోయాయా, కౌగిలింతలు అయిపోయాయా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సీను షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, నేను మాట్లాడేది నీకు కొత్తగా అనిపిస్తుందా? అదే ఆద్యతో కాలేజ్ దగ్గర నువ్వు వెలగబెట్టే రాజకార్యాల గురించి మాట్లాడుతున్నాను బావా అని అంటూ ఉంటే, వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, అదే బావా, నేనేమి తప్పుగా మాట్లాడట్లేదే, నీకు చూపించాలంటే నా దగ్గర ప్రూఫ్ లేదు బావా, ఇప్పుడే మీ అమ్మ నా ఫోన్ని పగలగొట్టింది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ, అయినా ఇంట్లో ఇంత అందమైన భార్యను పట్టుకొని ఆద్య వెంట తిరుగుతున్నావేంటి బావా, ఆద్య కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది తన నాన్న, తనని అలా వదిలేయి, నేను నీ భార్యని, నా మెడలో తాళి కట్టి నన్ను ఒక మూలన పడేసి ఆద్యని వెంటేసుకొని తిరుగుదామనుకుంటున్నావో,
లేదా ఆద్య వెంట అమెరికాకి వెళ్ళి ఇద్దరు కూడా షికార్లు కొడదాం అనుకుంటున్నారేమో, అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటే, అంటే నువ్వు అంతా చూసేసావన్నమాట, అయినా తప్పేమీ లేదులే అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. అయితే నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావా బావా అని అనగానే, కావాలని చేయడం ఏంటి? ఆద్యని అసలు నేను ఎప్పటికీ మర్చిపోను కదా, నిన్ను భార్యగా కూడా అంగీకరించను. అలాంటప్పుడు ఆద్యతో నేను చేసేది తప్పు అని నువ్వెలా అంటావు అని ఈ విధంగా అంటూ ఉంటే, అంటే నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. పెళ్ళికి ముందు నువ్వు ఆద్యతో ఎలా ఉన్నా నాకు అనవసరం. పెళ్ళి తర్వాత ఆద్య వైపు చూడటానికి, తనతో మాట్లాడడానికి కూడా నేను ఒప్పుకోను బావ అనగానే, నీ పర్మిషన్ తీసుకొని ఆద్యని కలవాల్సిన అవసరం నాకు లేదు చారు. తను నా స్థానంలో, నా పక్కన భార్య స్థానంలో ఉండాల్సిన తను, తాళిని నువ్వు లాక్కొని నీ మెడలో వేసుకొని ఈరోజు నా పక్కన కూర్చున్నావు. అంతే తప్ప నా మనసులో భార్య స్థానాన్ని నువ్వు ఎప్పటికీ సంపాదించుకోలేవు అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. అంటే ఇప్పుడు నీకు నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు ఆద్య వెంటే తిరుగుతావనమాట. ఆ ఆద్యనే ప్రేమిస్తూ ఉంటావనమాట. ప్రేమించడం ఏంటి, తన కోసం ప్రాణాలైనా సరే ఇస్తాను. నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది చారు. అయినా పెళ్ళికి ముందే వచ్చి నాకు ఆద్య అంటే ఇష్టం, ఆద్యని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి నీ జీవితాన్ని నాశనం చేయలేక నేను చెప్పినా కూడా కావాలని నువ్వు కుట్ర చేసి నా పక్కన పీటల మీద కూర్చొని నా చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించుకున్నావు అంటే నిన్ను చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో అని ఈ విధంగా సీను అంటూ ఉంటాడు. ఇక వెంటనే చారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జానకి వచ్చి సీనయ్య అని చెప్పి అనగానే వెంటనే సీను ఆద్య చేతులు పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి సీనయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఇందాక కొద్దిసేపట్లో ఎంత గండం తప్పిందో తెలుసా? మీరిద్దరూ కాలేజీలో కలుసుకున్న వీడియోని, ఫోటోని సంపాదించిన చారు మీ మామయ్య గారి ముందు పెడతానంది. ఈలోపు మీ అమ్మ వచ్చి ఫోను పగలగొట్టింది కాబట్టి సరిపోయింది అని ఈ విధంగా జరిగిందంతా కూడా చెప్తూ, తప్పు నువ్వు చేసినా ఆద్య శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇంకా ఆద్య దగ్గర ఏముందిరా, తన ప్రాణం తప్ప. తన ప్రాణం కూడా తీసి ఈ తల్లికి బిడ్డ ప్రేమని కరువు చేయొద్దు సీను అని చెప్పి అంటూ ఉంటే, తను మాత్రమే బాధపడుతుందా అత్తయ్య, నాకు బాధ లేదా అని చెప్పి అనగానే ఆద్య జానకి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇప్పుడు నీకు చారు భార్య, నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేయేసావు కాబట్టి ఆద్యని మర్చిపోయి తనతో సంతోషంగా గడపాలి. అంతే తప్ప ఆద్య వెంట తిరగడం తప్పు అని చెప్పి ఈ విధంగా జానకి అంటూ ఉంటుంది. చావనైనా చస్తాను కానీ చారుని భార్యగా అంగీకరించలేను అత్తయ్య అని చెప్పి సీను తెగేసి చెప్తాడు. మరిక ఆద్యని దూరం చేసుకోలేక, చారుతో కాపురం చేయలేక సీను ఏం చేయబోతున్నాడు?